ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రాజ్యసభ సభ్యుడు సాన సతీష్ బాబు తెలిపారు. కాకినాడ ఏడీబీ రోడ్లో గల రాజ్యసభ సభ్యుడు సాన సతీష్ బాబు కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం జరిగింది. కాకినాడ జిల్లా నలుమూలల నుండి 27 మంది అర్జీదారులు హాజరై వారి సమస్యలను ఎంపీ సతీష్ బాబుకు తెలియజేయగా వాటిలో 5 సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. ప్రజా దర్బార్కు ఆక్సిజన్ లేక ఇబ్బంది పడుతున్న మానసిక వికలాంగుడి సమస్య రాగా తక్షణం స్పందించి సానా సతీష్ బాబు ఫౌండేషన్ ద్వారా చైర్మన్ తలాటం హరీష్ ఆక్సిజన్ సిలిండర్ను అందజేశారు. సివిల్ సర్వీస్కు ప్రిపేర్ అవుతున్న అమ్మాయికి ఫౌండేషన్ ద్వారా స్టడీ మెటీరియల్ను అందించారు. కాకినాడ విచ్చేసిన రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబును పలువురు క్రీడా సంఘం ప్రతినిధులు పద్మనాభం, ఎస్ఎస్ఎన్పి శాస్త్రి, రాష్ట్ర సెట్టిబలజ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు సాలువాలు కప్పి పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సానా సతీష్ బాబు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు సూచనల మేరకు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పట్ల సానుకూలంగా స్పందించే విధంగా రూపొందించిన ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకువెళతామన్నారు. సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ మాట్లాడుతూ ప్రజా దర్బార్కు వచ్చేవారి అర్జీదారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో న్యూటన్ ఆనంద్, జున్నూరు బాబ్జీ, అడ్వకేట్ దుర్గాప్రసాద్, నులుకుర్తి వెంకటేశ్వరరావు, వాసిరెడ్డి యేసుదాసు, చింతపల్లి అర్జున్, యాళ చక్రవర్తి, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎవ్రీ గ్రీవెన్స్ ఎక్సెప్ట్ సమ్ ల్యాండ్ డిస్ప్యూట్స్ తప్ప ఎవ్రీ గ్రీవెన్సెస్ సాల్వ్ అవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఇలా నిరంతర ప్రక్రియ. ఈ ఎన్డీఏ గవర్నమెంట్లో తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశం ప్రకారం ఈ గ్రీవెన్స్ అన్నది ప్రతి ఒక్కరికి ప్రభుత్వానికి దగ్గరగా మేము పనిచేయడానికి వీలుగా ప్రజలకు అందుబాటులో ఉండటం కోసం చేసిన ఈ వినూత్న కార్యక్రమం వల్ల చాలామంది లబ్ధి పొందుతున్నారు. దీంట్లో మీరు చూసినప్పటికీ 250 నుంచి 350 మందికి లాస్ట్ 11 వారాల్లో మేము సమస్యలను సాల్వ్ చేయడం జరిగింది. ఇంకా ఫర్దర్గా కూడా మా ఆఫీస్ టీం కానీ ఎవరైనా కూడా ఈ విషయంలో ఎప్పుడు కూడా శుక్రవారం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఇక్కడ అవైలబుల్గా ఉంటారు. ఈ గ్రీవెన్సెస్ స్వీకరిస్తారు. మిగిలిన అన్ని రోజుల్లో అవైలబుల్గా ఉంటారు. గ్రీవెన్సెస్ డే ఫ్రైడే మాత్రం అందరూ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ టీం ఇక్కడ ఉండి మీ ఇష్యూస్ని సొల్యూషన్ చేయడానికి ప్రయత్నిస్తాం. మా సిస్టర్ వాళ్ళ అబ్బాయికి ఒంట్లో బాగోలేదండి. వాడికి ఆక్సిజన్ ప్రాబ్లం వల్ల 20 డేస్ హాస్పిటల్లో పెట్టామండి. మాకు నెలకి 3,100 ఆక్సిజన్ అవుతుందని చెప్పేసి ఒక నెల మేము పెట్టుకున్నామండి. మా స్థానం సరిపోక సార్ దగ్గరికి లాస్ట్ వారం వచ్చామండి సార్ చెప్పుకోవడానికి. వెంటనే చూసి స్పందించి వెంటనే ఒప్పుకున్నారు ఇస్తానని. తలాటం సార్కి సతీష్ గారు చెప్పారండి, హరీష్ స్పోర్ట్స్ సార్ చెప్పారండి. వెంటనే స్పందించి మాకు ఇవాళ అందజేశారండి. చాలా థ్యాంక్స్ అని చెప్పినందుకు మళ్ళీ ఆయనకి ప్రతిసారి కృతజ్ఞతలండి. సానా సతీష్ గారు సార్ దగ్గరికి వచ్చామండి 3 నిమిషాలకి. వెంటనే స్పందించి మాకు హరీష్ రావు గారికి వెంటనే రికమెండ్ చేసి మాకు ఇవాళ ఇది అందజేశారండి. అదే బెడ్ కూడా అరేంజ్ చేసి సార్కి చెప్తున్నారండి. మనం వెంటనే లాస్ట్ పెద్ద దర్బార్కి వచ్చినట్టు ఈ దర్బార్ మనకి 11వ దర్బార్లోనే అందజేయడం సానా సతీష్ బాబు చేతుల మీద అందజేసామండి. దీని ముఖ్యం ఏంటంటే ఇది అయిపోయాక కూడా 1 మంత్ 2 మంత్స్ మనకి అయిపోయాక కూడా నెక్స్ట్ ఇది మళ్ళీ ఆఫీస్ దగ్గర ఉంటుందండి. ఎవరికైనా కావాల్సిన వాళ్ళు మళ్ళీ ఇది ఆక్సిజన్ ఎప్పుడైనా ఎవరైనా వాడుకోవచ్చు. జస్ట్ మౌత్ ఒకటే మామూలు మాస్క్ ఒకటే ఆక్సిజన్ ఒకటే మార్చుకోవాలి. మిగతా ఈ మిషన్ ఎప్పుడు మనకి అందుబాటులో ఉంటుంది. మన పార్టీ ఆఫీసర్ ఎవరికైనా మనం సర్వీస్ చేసేది. అంటే అందరూ లేని వారికి ఎవరికి 5,000 అంటే చాలా కష్టం మందలి. ఇది ఆ సదుపాయం కూడా మనకి వీళ్ళ అయిపోయిన వెంటనే ఎవరికైనా కావాల్సిన వాళ్ళు ఎవరైనా మన పార్టీ ఆఫీస్ సంప్రదిస్తే మనం ఎప్పుడు ఫ్రీగా అది అందుబాటులో మిషన్ ఇస్తామండి. ఇంత మంచి కార్యక్రమం చేస్తాం. సానా గారు మా ఉదయం